ఈ కథ మొదలయ్యేది మనకు తెలిసిన ప్రపంచంలో కాదు, మనకు తెలియని కాలం వెనుక దాగున్న ఒక నిజంతో. ప్రారంభం రాత్రి 12 దాటింది. ఒక చిన్న పట్టణం. అక్కడ ఎవరూ పట్టించుకోని ఒక పాత ఇల్లు. ఆ ఇంట్లో అర్జున్ అనే యువకుడు ఒంటరిగా ఉంటాడు. అర్జున్ సాధారణ మనిషిలా కనిపిస్తాడు. కానీ అతని జీవితం సాధారణం కాదు. అతని కళ్లలో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది. గతాన్ని మార్చితే భవిష్యత్తు మారుతుందా? అర్జున్ ఎవరు? అర్జున్ ఒక సైన్స్ రీసెర్చర్. కాని ప్రభుత్వానికి తెలియకుండా పనిచేస్తాడు. ఎందుకంటే అతను చేస్తున్న ప్రయోగం ప్రపంచాన్నే కుదిపేసే విషయం. టైం ట్రావెల్. అతని తండ్రి కూడా ఒక సైంటిస్ట్. కానీ 15 సంవత్సరాల క్రితం ఒక రహస్య ప్రమాదంలో చనిపోయాడు. ప్రపంచం దాన్ని యాక్సిడెంట్ అనుకుంది. కానీ అర్జున్ మాత్రం నమ్మలేదు. అసలు నిజం తండ్రి చనిపోయే ముందు రాత్రి అర్జున్కు ఒక మాట మాత్రమే చెప్పాడు: గతాన్ని తాకకపోతే నిజం బయటకు రాదు. ఆ మాట అర్జున్ జీవితాన్ని మార్చేసింది. ఆ రోజునుంచే అతను కాలం మీద పరిశోధన మొదలుపెట్టాడు. టైం డివైస్. 10 సంవత్సరాల కష్టం తర్వాత అర్జున్ ఒక డివైస్ తయారు చేశాడు. చిన్నదిగా ఉంటుంది, చేతికి కట్టుకునేలా. కానీ దాని పవర్ భయంకరమైనది. అది మనిషిని గతానికి పంపగలదు, కానీ ఒకే ఒక షరతు: గతంలో ఎక్కువగా మార్పులు చేస్తే వర్తమానం ప్రమాదంలో పడుతుంది. మొదటి ప్రయోగం. అర్జున్ తొలిసారి డివైస్ ఆన్ చేశాడు. చుట్టూ వెలుగు. తల తిరుగుతోంది. గుండె వేగంగా కొడుతోంది. తరువాత నిశ్శబ్దం. కళ్ళు తెరిస్తే అతను ఉన్నది 15 సంవత్సరాల వెనుకకు వెళ్లిన రోజు. అదే రోజు తండ్రి చనిపోయిన రోజు. షాక్. అర్జున్ తన తండ్రిని చూశాడు. జీవంగా, నవ్వుతూ. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. నాన్నా, ఈసారి నిన్ను చనిపోనివ్వను. కాని అర్జున్కు తెలియని విషయం ఒకటి ఉంది. కాలం రూల్స్. గతాన్ని మార్చాలంటే కాలం కూడా ప్రతిఘటిస్తుంది. ఆ రోజునుంచే అర్జున్ చుట్టూ వింత సంఘటనలు మొదలయ్యాయి. అతన్ని ఎవరో గమనిస్తున్నారు. ప్రతి అడుగునూ ఫాలో అవుతున్నారు. రహస్య వ్యక్తి. ఒక రాత్రి అర్జున్ వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది: నువ్వు కాలాన్ని తాకావు, ఇక వెనక్కి వెళ్ళలేవు. అర్జున్ తిరిగి చూస్తే అతని ముందు నిల్చున్నాడు. తానే. అవును, అదే అర్జున్. కానీ వయస్సు ఎక్కువ, కళ్లలో భయం. భవిష్యత్తు. అర్జున్ ఆ వ్యక్తి చెప్పాడు: నేను నువ్వే. భవిష్యత్తు నుంచి వచ్చాను. నువ్వు చేసిన ఒక చిన్న మార్పు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అర్జున్ షాక్ అయ్యాడు. అయితే నా తండ్రిని కాపాడకూడదా? అప్పుడు భవిష్యత్తు. అర్జున్ చెప్పిన మాట. కథ మలుపు. నువ్వు తండ్రిని కాపాడితే 1000 మంది చనిపోతారు. ఈ ఒక్క వాక్యం అర్జున్ మనసును చీల్చేసింది. ఒకవైపు తండ్రి, మరోవైపు ప్రపంచం. టైం లూప్. అర్జున్ ఏ నిర్ణయం తీసుకున్నా కాలం మళ్లీ మళ్లీ అదే రోజుకు తీసుకెళ్తోంది. అతను లూప్లో ఇరుక్కున్నాడు. ప్రతిసారి కొత్త నిజం బయటపడుతోంది. తండ్రి చావు యాక్సిడెంట్ కాదు, అది ప్లాన్ చేసిన హత్య. దాని వెనుక ఒక రహస్య సంస్థ ఉంది. క్లైమాక్స్కు ముందు అర్జున్ చివరికి తెలుసుకున్నాడు: తండ్రి చనిపోవడం ఒక మనిషి కోసం కాదు, అది కాలాన్ని కాపాడడానికి చేసిన బలి. అయితే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే. పార్ట్ 1 ఎండ్. సస్పెన్స్. అర్జున్ తండ్రిని కాపాడుతాడా? ప్రపంచాన్ని త్యాగం చేస్తాడా? లేక తనే కాలంలో కలిసిపోతాడా? అసలు నిజం భవిష్యత్తులో కాదు, అతని గతంలోనే ఉంది. కాలానికి ఇచ్చిన త్యాగం. అర్జున్ ఆ మాట విన్న క్షణంలో తన గుండె ఆగిపోయినట్టయింది. నాన్నను కాపాడితే ప్రపంచం నాశనం అవుతుందా? భవిష్యత్తు. అర్జున్ కళ్లలో భయం మాత్రమే కాదు, పశ్చాత్తాపం కూడా ఉంది. నిజం బయటపడుతుంది. భవిష్యత్తు. అర్జున్ చెప్పాడు: నీ తండ్రి చనిపోయింది యాదృచ్ఛికంగా కాదు, అతను కాలాన్ని నిలబెట్టిన మనిషి. అర్జున్ షాక్ అయ్యాడు. కాలాన్ని నిలబెట్టాడా? రహస్య సంస్థ. ఈ ప్రపంచంలో కాలాన్ని కంట్రోల్ చేయాలనుకునే ఒక సంస్థ ఉంది. వాళ్ల పేరు ఎవరికీ తెలియదు. కాని వాళ్ల పని ఒక్కటే:
టైం ట్రావెల్ని ఆయుధంగా మార్చడం అర్జున్ తండ్రి ఆ సంస్థలో పనిచేశాడు. కానీ ఒకరోజు అతను వాళ్లకు ఎదిరించాడు. తండ్రి నిర్ణయం. అర్జున్ తండ్రి తెలుసుకున్న విషయం ఒకటి: కాలాన్ని మార్చితే మనిషి లోభం పెరుగుతుంది. ప్రపంచం కాదు, కాలమే చనిపోతుంది. అందుకే ఆ సంస్థను ఆపడానికి అతను ఒక త్యాగం చేయాల్సి వచ్చింది. టైం యాంకర్ తండ్రి అర్జున్కు ఒక రహస్యం చెప్పాడు, అది ఇప్పటివరకు దాచిపెట్టాడు. ఈ ప్రపంచం నిలబడటానికి ఒక టైం యాంకర్ అవసరం. ఆ యాంకర్ నశిస్తే కాలం చీలిపోతుంది. ఆ యాంకర్ ఎవరో కాదు, అర్జున్ తండ్రే. నిజం అర్థమవుతుంది. అర్జున్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అంటే నాన్న చనిపోవడం తప్పనిసరా? భవిష్యత్తు. అర్జున్ నిశ్శబ్దంగా తల ఊపాడు. అతను బతికితే కాలం కూలిపోతుంది. చివరి ప్రయత్నం. అర్జున్ ఒక్కసారి అయినా తండ్రిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కసారి అయినా ప్రయత్నిస్తాను. అతను డివైస్ మళ్లీ ఆన్ చేశాడు. ఈసారి కాలం ప్రతిఘటించింది. భూకంపాలు, వింత శబ్దాలు, ఆకాశం చీలినట్టుగా. కాలం మాట్లాడుతుంది. అర్జున్ ముందు ఒక వెలుగు రూపం కనిపించింది. అది మనిషి కాదు, దేవుడు కాదు, అది కాలం. కాలం అర్జున్తో చెప్పింది, నీ తండ్రి నన్ను కాపాడాడు. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. తుది ఎంపిక. కాలం అర్జున్ ముందు 2 మార్గాలు పెట్టింది. తండ్రిని కాపాడితే ప్రపంచం నాశనం, అందరూ బాధ. తండ్రిని వదిలేస్తే ప్రపంచం నిలబడుతుంది, కానీ అర్జున్ ఒంటరిగా మిగులుతాడు. తండ్రితో చివరి సంభాషణ. అర్జున్ తన తండ్రిని కలిశాడు. తండ్రి నవ్వుతూ చెప్పాడు, నువ్వు వచ్చేవాడివని నాకు తెలుసు. అర్జున్ కన్నీళ్లతో, నాన్న, నిన్ను పోనివ్వలేను. తండ్రి అతని భుజం మీద చేయి వేసి, కొన్ని ప్రేమలు త్యాగంలోనే బతుకుతాయి. తండ్రి త్యాగం. తండ్రి స్వయంగా టైం యాంకర్ను యాక్టివేట్ చేశాడు. చుట్టూ వెలుగు. కాలం స్థిరపడింది. తండ్రి నెమ్మదిగా కాలంలో కలిసిపోయాడు. అర్జున్ కేక వేశాడు. కానీ కాలం ఆగలేదు. తిరిగి వర్తమానం. అర్జున్ మళ్లీ వర్తమానానికి వచ్చాడు. ప్రపంచం మామూలుగానే ఉంది. కాని టైం ట్రావెల్ డివైస్ పనిచేయడం లేదు. కాలం పూర్తిగా సీల్ అయింది. అర్జున్ అర్థం చేసుకున్నాడు, నాన్న కాలాన్ని కాపాడాడు, నేను ప్రపంచాన్ని. చివరి ట్విస్ట్. ఒకరోజు అర్జున్కు ఒక చిన్న పాప ఎదురైంది. ఆ పాప అర్జున్ని చూసి నవ్వింది. అతని కళ్లలో తండ్రి చూపు. అర్జున్ చేతిలో పాత నోట్ కనిపించింది. కాలం నశించదు, అది కొత్త రూపంలో తిరిగి వస్తుంది. ఎండింగ్. అర్జున్ ఇప్పుడు సాధారణ మనిషి కాదు. అతను కాలాన్ని చూసినవాడు, త్యాగాన్ని అర్థం చేసుకున్నవాడు. కాలం ముందుకు సాగుతుంది, కాని కొన్ని కథలు కాలాన్ని మించి నిలబడతాయి. ద ఎండ్. కాలాన్ని మార్చడం కాదు, కాలానికి అర్థం ఇవ్వడమే నిజమైన శక్తి.